గేమ్ చేంజర్ ఈ రోజు సాయంత్రం అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఇప్పటికే గేమ్ చేంజర్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ గేమ్ చేంజర్ అనే పదమే వినపడుతుంది. గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రమోషన్ ఫొటోస్ కనపడుతున్నాయి. ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ వచ్చేసి రాజమండ్రి దగ్గర కడియం మండలం వేమగిరి దగ్గర అయితే జరుగుతోంది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికి అయితే ఇప్పటికే అక్కడ చాలా మంది అభిమానులు అయితే చేరుకున్నారు. అక్కడైతే వాతావరణం మొత్తం కోలాహలంగా ఉంది. ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద బ్యానర్స్, గజమాలలు ఇటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ఫ్లెక్సీలకు కూడా వాళ్ళైతే పాలాభిషేకం చేస్తున్నారు. ఈ మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ వేరే ఏ హీరోకి అయితే ఉండరు. ఇటువంటి కల్ట్ ఫ్యాన్స్, పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అదిగాక పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన కూడా ఈ మీటింగ్ కి అయితే ఈ రోజు అటెండ్ అవుతున్నారు. ఇది ఇంకా ప్రత్యేకమైన విషయం. అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అయితే ఆకాశాన్ని అంటున్నాయి. వాళ్ళ సంబరాలు అయితే ఆ రేంజ్ లో అయితే చేసుకుంటా ఉన్నారు. అది ఇప్పటికీ గేమ్ చేంజర్ ఒక భారీ బడ్జెట్ చిత్రం, భారీ అంచనాలతో వస్తున్నటువంటి చిత్రం. డైరెక్టర్ శంకర్ గారు పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లు తీసినారు. పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లను డైరెక్ట్ చేశారు డైరెక్టర్ శంకర్ గారు. శివాజీ ద బాస్, శివాజీ మూవీ కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ఒకే ఒక్కడు కానివ్వండి, ఇటువంటి హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఇప్పటి వరకు యూనిక్ గా ఉన్నటువంటి సినిమాలు, యూనిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు శంకర్ గారిది. ఆ రేంజ్ లో అయితే ఈ గేమ్ చేంజర్ కూడా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఉర్రు తొలుగుతున్నారు. ఇప్పటికీ గతంలో మనం చూసుకుంటే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ఇద్దరిని మనం పక్క పక్కన విత్ భారీ క్రౌడ్ తో అయితే చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వేమగిరిలో పవన్ కళ్యాణ్ గారు అండ్ అదే విధంగా రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో చూడాలి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పటికే ఆకాశాన్ని అంట ఈ సంబరాలు. సాయంత్రానికి ఇంకా మారు మూగిపోద్ది. గేమ్ చేంజర్ మూవీ నేమ్ గేమ్ చేంజర్, కథానాయకుడిగా రామ్ చరణ్ గారు నటిస్తున్నారు. అండ్ అదేవిధంగా పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. మనం పొలిటికల్ గేమ్ చేంజర్ అని ఎందుకు అంటున్నామంటే, గతంలో ఎలక్షన్స్ ముందే చెప్పారు రాజకీయాలు మారబోతా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిని ఎట్టైనా గద్దె దింపడమే నా ఎయిమ్ అని చెప్పి కూటమిలో భాగంగా మిగిలిన టీడీపీ, బీజేపీ పార్టీలను కలుపుకుపోయి ఆయన సాక్రిఫైస్ చేసి, అదే కాదు ఆయనతో పాటు ఉన్న నాయకులు కూడా ఈ కూటమిలో భాగంగా వాళ్ళకు కావాల్సినటువంటి పదవులు అయితే వదులుకొని కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే వాళ్ళందరూ త్యాగం చేశారని చెప్పొచ్చు. అలా పొలిటికల్ గా గేమ్ చేంజర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అదేవిధంగా ఒక్క మన ఏపీలోనే కాదు, ఇండియా మొత్తం మీద, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా చూసుకోవచ్చు. మహారాష్ట్రలో ఎలక్షన్ స్టార్ క్యాంపెయినింగ్ గా వెళ్ళారు. అక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తిరిగిన సోలాపూర్ ఇటువంటి ఏరియాల్లో హ్యాట్రిక్ విజయం అయితే సాధించింది అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి, కూటమి పార్టీలు కానివ్వండి. ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ గా దూసుకోబోతున్నారు. ఇప్పుడు మనం ఎదురు చూడాల్సిన విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారు కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఈ చిత్రం గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు ఏ విధంగా దూసుకెళ్తారు అనేది మనమైతే ఎదురు చూడాలి. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ చెప్పే మాట ఏంటంటే, గేమ్ చేంజర్ ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ చెప్పే మాట ఏంటంటే, రికార్డులు స్టార్ట్ చేసిందే రామ్ చరణ్. మగధీర 10 రూపాయల టికెట్ తో 100 కోట్లు ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 100 crores క్రాస్ చేసిన హీరో రామ్ చరణ్ అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు. డెఫినెట్ గా ఈ చిత్రం అయితే హ్యాట్రిక్ విజయాన్ని అయితే అందుకుంటుంది. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానివ్వండి, ఆయన అయితే ఒక రాక్ స్టార్ లాగా అయితే మ్యూజిక్ అయితే అందించారు. అండ్ అదేవిధంగా డైరెక్టర్ శంకర్ గారు సమాజ పరంగా తీసే ఈయన కేవలం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈయన దృష్టిలో పెట్టుకొని వాటిని ఎలా తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈయన సినిమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులలో పనిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ల మీద ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటది అని చెప్పి అలాంటి స్టోరీలు అయితే ఈయనైతే డైరెక్ట్ చేయబోతున్నారు. అంటే గేమ్ చేంజర్ లో మనకు 2-3 రోలల్లో కనబడుతున్నాడు. ఒక రైతులా కనబడుతున్నారు, ఒక పొలిటికల్ నాయకుల్లా కనబడుతున్నారు, అండ్ అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లా కనబడుతున్నారు, ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ లాగా కూడా అయితే కనబడతా ఉన్నారు, ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా కూడా కనబడుతున్నారు. ఇన్ని రోల్స్ అయితే రామ్ చరణ్ గారు అయితే ఇక్కడ చేస్తా ఉన్నారు. అండ్ ఆల్రెడీ అంతకు ముందు ట్రైలర్ లాంచ్ లో దిల్ రాజు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి దిల్ రాజు గారు అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు డేట్ అయితే ఈరోజు ఇచ్చేశారు. అండ్ గతంలో మనం మాట్లాడుకున్నాం 4వ తారీఖు అని చెప్పి, అదే 4వ తారీఖు ఫిక్స్ అవ్వడం చాలా ఆనందకరం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా మొన్న జరిగినటువంటి
256 అడుగుల కటౌట్ లాంచ్. రామ్ చరణ్ గారిది 256 అడుగుల కటౌట్ లాంచ్. ఇండియా హిస్టరీలోనే అంత పెద్ద కటౌట్ ఏ హీరోకి పెట్టలేదు. దాని ముందు వరకైతే 'సాలార్' సినిమా ప్రభాస్‌దైతే ఉండేది పెద్ద కటౌట్ 236 అడుగులు. దాన్ని బ్రేక్ చేస్తూ 256 అడుగుల కటౌట్ అయితే విజయవాడలో వజ్రా గ్రౌండ్స్‌లో అయితే నిర్వహించారు. దానికైతే హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి పూలాభిషేకం అయితే చేశారు. అక్కడ దిల్ రాజు గారు మాట్లాడుతూ సినిమా అదిరిపోతుందని చెప్పి ఫ్యాన్స్‌కి అయితే ఒక నమ్మకం ఇచ్చారు. డెఫినెట్‌గా సినిమా అయితే విజయాన్ని సాధిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యమే అవసరం లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ గేమ్ చేంజర్, ఒక సినిమా గేమ్ చేంజర్ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్‌లో కనపడుతున్నారు. ఫ్యాన్స్‌కి ఒక కన్నుల విందుగా ఉంటుందని, ఇదే ఫ్యాన్స్‌కి ఒక కన్నుల విందుగా ఉంటుందని అందరి అభిప్రాయం. ఇప్పటికే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ. వాళ్ళు అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పి పోలీస్ సిబ్బంది అయితే అంటున్నారు. ఎటువంటి తొక్కిసలాటలు, ఎటువంటి గతంలో చూసాము తొక్కిసలాటలు జరిగాయి కొన్ని చోట్ల. ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి. రాత్రి లేట్ అయినా గానీ వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వాళ్ళు చేరుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ సిబ్బంది బ్యారికేడ్స్ అయితే పెట్టి సెక్యూరిటీ పరంగా చాలా టైట్ గా అయితే చూసుకుంటున్నారు. ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడి వాళ్ళు వీవీఐపీ ఒక చోట, ఎంవీఐపీ ఒక చోట, వీఐపీ ఒక చోట ఇలాగా సెక్యూరిటీ పరంగా ఎవరికి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళైతే ముందుగానే చర్యలైతే చేపట్టారు. ఇప్పటికే మనం చూసాం దారి పొడుగునా ఎక్కడ చూసినా కానివ్వండి గేమ్ చేంజర్ కటౌట్లు, పవన్ కళ్యాణ్ గారి కటౌట్లు తప్ప మిగతా ఏం కనపడట్లేదు. డెఫినెట్ గా ఈ సినిమా అయితే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు హ్యాట్రిక్ విజయాన్ని ఎలా అయితే సాధించారో ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా అదే పదంలో దూసుకుపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.